హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ప్రతిరోజు అదే ఇడ్లీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈరోజు మీకోసం ఒక సూపర్ హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాను. ఇది మల్టీ గ్రెయిన్ ఇడ్లీ అండి. తినడానికి చాలా టేస్టీ అండ్ పత్తిలా మెత్తగా ఉంటుంది. మా 7 రోజులు 7 హెల్దీ ఇడ్లీల సిరీస్లో ఇది డే 6 అండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ ముందుగా తీసుకొని ఈ చిన్న గ్లాస్తోనే మనం మెజర్ చేసుకుంటున్నాము. సో నేను ఈ చిన్న గ్లాస్తోని ఫస్ట్ ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఓట్స్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటినీ వాటర్తో బాగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి వాటర్ అనేది ఫుల్గా వేసుకొని మనం ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల పప్పులన్నీ ఎంత బాగా నానాయో. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోండి. ఇంకొక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 గ్లాసెస్, మనం ఏ గ్లాస్తో అయితే చిన్న గ్లాస్తో మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అనేది వేసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి, లేదా మీరు గ్రైండర్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి ఉంచిన పప్పుల్ని కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తటి బ్యాటర్లా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఆ బ్యాటర్ని మనం ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో అయితే వేసేసుకోవాలి. ఇలా పప్పులన్నిటిని మిక్సీ చేసుకొని బ్యాటర్ని ఆ బాక్స్లో వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, దాన్ని గట్టిగా పిండి మన రుబ్బులోని అదే బ్యాటర్లో అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని 8 గంటల పాటు లేదా రాత్రంతా ఫెర్మెంట్ అయ్యేలా ఉంచండి. ఫెర్మెంటేషన్ బాగా అయితే ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ మూత ఓపెన్ చేసి చూడగానే రుబ్బు అనేది ఉబ్బినట్టుగా ఎంత మెత్తగా కనిపిస్తుందో. సో దీన్ని బాగా ఇప్పుడు గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నూనె అనేది అప్లై చేసుకొని అందులో ఈ బ్యాటర్ని అనేది వేసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు స్టీమర్పై పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చూసారు కదండి, మల్టీగ్రెయిన్ ఇడ్లీ ఎంత మెత్తగా స్పాంజ్గా వచ్చాయో. ఇవి కొబ్బరి చట్నీ లేదా సాంబార్ పల్లి చట్నీతో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీలో ప్రోటీన్, ఫైబర్ అనేవి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. రోజంతా ఎనర్జీగా ఉండడానికి మీకు సహాయపడుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మా 7 రోజులు 7 హెల్దీ ఇడ్లీల సిరీస్లో రేపు వచ్చే డే 7 వీడియో కోసం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో హెల్దీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.